ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు, వాళ్ళు ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ 15 to 18 years ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నారు, తినికి టచ్లో ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో వాళ్ళని ఉండమనండి 18 years 20 years నుంచి, లేదా బయట కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఇప్పుడు సపోజ్ మా ఫ్యామిలీ లైక్ క్రేజీ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మహికి ఎవరైనా ఏదైనా ఉందంటే వెంటనే ఫోన్ చేసి అరే ఇలా అంటుందే అది అంటది, కానీ నువ్వు ఇలా అన్నావంట కదా ఎందుకు అన్నావు అని అడగరు. ఇలా అంటుందే అది అని అంటారు, అది నమ్మకం. అప్పుడు మనమే చెప్పేస్తాం లేదు లేదు ఇలా మాట్లాడితే ఇలా జరిగింది అని. లేదంటే మనకి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అరే ఇది ఇలా అడిగింది ఏంటి అన్నావంట ఎప్పుడు చూస్ చేసుకోవడం బట్టే ఉంటది బ్రో. అది మన స్వయంకృత అపరాధాలు అంటారు చూడండి, అది మనం చేసుకునేది అంతే. ఇప్పుడు మనం ఎదుటోళ్ళని మనం నమ్మాలి అంటే మనం హార్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు ఎదుటోళ్ళు మనల్ని ఎందుకు నిందిస్తారు? ఫర్ సపోజ్ వాడు నిందించాడు అని అంటే వాడు టైంపాస్ గురించి నా గురించి మాట్లాడుకుంటున్నాడు అనుకోవాలి తప్ప దాన్ని మైండ్లో పెట్టేసుకుని గింజేసుకుని ఇంకొకరితో టాపిక్ కావాలి, వాళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి, దాని గురించి వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారంటే కానివ్వండి చేసుకోండి, ఎంటర్టైన్మెంటే కదా. నా ఎదుర్కొంటానికి నాతో బాగా మాట్లాడినోడే పక్కకి 100 మాట్లాడుకోవచ్చు. బట్ అవన్నీ పట్టించుకుని వెళ్తా ఉంటే రేపు ఎలా ఉంటామో మనకే తెలియట్లేదు, ఫ్లైట్సే కూలిపోతున్నాయి మనం.